ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంతకుముందుకు డే 1 హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అయితే చూశారు కదా. దాంట్లో హెయిర్ మాస్క్ ఇంకా నేను హెయిర్ ఆయిల్ అప్లయింగ్ చూపించాను కదా. సో ఈ వీడియోలో ఇది డే 2 హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనమాట. సో ఇందులో నేను కొన్ని డిఫరెంట్గా రెమెడీస్ ట్రై చేద్దామని అనుకున్నా. అండ్ మన హెయిర్కి రిలేటెడ్గా ఏదైతే ఉందో నేను డే 1 తీసుకున్న ఛాలెంజ్కి ఇప్పటికీ హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అయిందా లేదా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము మన హెయిర్కి ఎంత కేర్ తీసుకుంటామో యాజ్ వెల్ యాజ్ మన బాడీకి అంటే మన ఫిజికల్గా మనం తీసుకునే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అన్నీ ఎఫర్ట్ చేసి అన్నీ ఎక్కువ మనీ పెట్టి తీసుకోవాలి అంటే తీసుకోలేని పరిస్థితిలో కూడా ఉంటాం కదా. సో అందుకోసం అని చెప్పి నేను అండర్ బడ్జెట్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా నేను యూస్ చేశాక ఈ ఫుడ్కి నేను యూస్ చేస్తున్న రెమెడీస్కి కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీకు కంప్లీట్ రివ్యూ అనేది నేను లాస్ట్ ఎండింగ్లో ఇస్తాను. అండ్ నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నా అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఈ వీడియోలో అయితే ఫస్ట్ ఈరోజు డే 2 ఛాలెంజ్ అనమాట. సో నా డే 2 ఛాలెంజ్ని నేను ఎలా కంప్లీట్ చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డే 2 హెయిర్ గ్రోత్ ఛాలెంజ్లో ముందైతే నా హెయిర్ చూసారు కదా, చాలా రఫ్ అండ్ డ్రైగా ఉంది. ఎందుకంటే నేను నిన్న హెయిర్ వాష్ చేశాను కాబట్టి ఇలా ఉంది. నా హెయిర్ జనరల్గానే ఇలా ఉంటుంది, రఫ్గా డ్రైగా. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మనం చేయాల్సింది ఈ కోంబింగ్ అనమాట. వుడెన్ కోమ్ తీసుకోండి పర్టికులర్గా, ఎందుకంటే మనం యూజ్ చేసే ప్లాస్టిక్ కోమ్ కంటే వుడెన్ కోమ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదైతే నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నా, మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. సో మార్నింగ్ హెయిర్ని ఇలా మనం కోమ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దానివల్ల స్కాల్ప్ నుంచి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, నిన్న నేను ఆనియన్ జ్యూస్ యూజ్ చేశాను కదా, దానికి నాకు హెయిర్ ఫాల్ అయితే కొంచెం రెడ్యూస్ అయ్యింది. చాలా ఎక్కువగా ఉంటుండే, మీకు ఫస్ట్ డే నా హెయిర్ ఫాల్ కూడా చూపించాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజర్తో హెయిర్ మసాజ్ చేసుకోవచ్చు, లేదంటే మన హ్యాండ్స్ తోటి ఫింగర్ టిప్స్ తోటి, దానికి నెయిల్స్ అనేవి తగలనీయకూడదు స్కాల్ప్కి, ఫింగర్ టిప్స్ తోటి ఇలా హెయిర్ మసాజ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇలా కంప్లీట్గా మొత్తం బ్యాక్వర్డ్ ఫ్రంట్వర్డ్ మొత్తం హెయిర్ మసాజ్ చేశాక ఇంకా తర్వాత అయితే నేను ఒక రెమెడీ అయితే చూసాను. ఫింగర్ నెయిల్స్ని ఇలా రబ్ చేయడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అవుతుంది అని చెప్పేసి, సో అది కూడా ఇప్పుడు నేను చేస్తున్నాను. దీన్ని బాలయం యోగా అని చెప్పేసి అంటారంట. సో ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది కూడా ట్రై చేయండి మార్నింగ్. అండ్ ఈ యోగా చేశాక తర్వాత వాటర్ తీసుకోండి. అండ్ ఇంకా ఫుడ్ గురించి కూడా మీకు చెప్తాను అన్నాను కదా, ఒక కంప్లీట్ వీడియో చేస్తాను ఫుడ్ గురించి. అండ్ ఆ ఫుడ్లో బనానా కూడా ఒకటి, డైరెక్ట్గా తీసుకోకూడదు, ముందేమన్నా ఫుడ్ తిన్న తర్వాత బనానా తీసుకుంటే బెటర్. ఇందువల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ తర్వాత అయితే ఇక్కడ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. నేను ఒక హెయిర్ సిరం అయితే ట్రై చేస్తున్నాను. ఇంతకుముందుకు నేను ఆల్రెడీ ట్రై చేశాను, బట్ తర్వాత నేను వాడలేదు. ఇప్పుడైతే రోజ్మేరీ లీవ్స్ ఇంకా మెంతులు వేసి ఇలా హెయిర్ గ్రోత్ సిరం అయితే రెడీ చేసుకున్నాను. దీన్ని ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెయిర్కి పార్ట్ టు పార్ట్ తీసుకుంటూ హెయిర్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఈ హెయిర్ సిరం వీక్లీ 2 యూజ్ చేసి సరిపోతుంది. ఒక్కసారి చేసుకుంటే 2 డేస్కి వస్తుంది. హెయిర్ వాష్ చేశాక మనము అప్లై చేసుకున్నా పర్లేదు, హెయిర్ వాష్ చేసే ముందు అప్లై చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇది అప్లై చేశాక మనము హెయిర్ వాష్ చేయాల్సిన నీడ్ కూడా ఉండదు, అలానే వదిలేసినా పర్లేదు, ఏం కాదు. బట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెంతులు, రోజ్మేరీ హెయిర్ ఆయిల్స్ కూడా చాలా వాడతాం కదా. సో అలా ఈ హెయిర్ గ్రోత్ సిరం కూడా హెల్ప్ అవుతుంది. అప్లై చేశాక ఇలా ఒక 2 to 3 minutes ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మసాజ్ చేశాక హెయిర్ బన్ చేసుకోవడం ఇలాంటివి చేయకండి. నార్మల్గా హెయిర్ అంతా దగ్గరికి తీసుకొని దాన్ని అల్లుకోండి, ఎందుకంటే అల్లడం వల్ల హెయిర్ డ్యామేజ్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఫైనల్లీ డే 2 హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అయితే ఇలా అయిపోయింది. ఇంతవరకు నా డే 2 ఛాలెంజ్ వీడియో అయితే చూసారు కదా. ఇంకా మీకు ఏమైనా తెలిసిన హెయిర్ గ్రోత్ రెమెడీస్ ఉంటే నాకు సజెస్ట్ చేయొచ్చు. ఇంకా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో కూడా నాకు సజెస్ట్ చేయొచ్చు. సో అలా చేయడం వల్ల నాకు కూడా హెల్ప్ అవుతుంది. నా హెయిర్ గ్రోత్కి నేను తీసుకున్న ఛాలెంజ్కి ఏదో ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. మీరేమైనా రెమెడీ సజెస్ట్ చేయాలంటే కామెంట్ బాక్స్లో ఏమి యూజ్ చేయాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చెప్తే నేను వాటిని కూడా ట్రై చేస్తాను. అండ్ ఇంతవరకు నా వీడియో చూసారు కదా, ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఆ చేంజెస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను.
అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఛానల్ మీ దాకా నా వీడియోస్ రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, నాకు కూడా మీ నుంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పి ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోస్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఇంకో కొత్త వీడియోతోటి అంటే Day 3 హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.